హాయ్ అండి, నేను మీ శారదాని. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్లోకి వెళ్దామా? మరి ఈవేళ బిర్యానీ దీంతో సోయాబీన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? మరి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, ఆలు, దాల్చిని, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, మిర్చి, ఇలాచీ, సాల్ట్, మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్. ఇది క్యారెట్ కట్ చేసుకున్నాను, సోయాబీన్ నానబెట్టుకున్నది, ఉల్లిపాయలు కట్ చేశాను, ఆలు పెద్ద పెద్దగా కట్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. బిర్యానీ బియ్యం అండి, బాగా కడుక్కొని మనం 2 కప్పులు తీసుకున్నాను. బాండి కాగాక ఆయిల్ వేసాం. ఆనియన్స్, ఇలాచీ, పచ్చిమిర్చి, లవంగాలు, మిరియాలు, తేజ్పత్తా వేసుకుంటామండి. ఆనియన్స్ వేస్తామండి. ఆనియన్స్ మిర్చి వేసానండి. ఆనియన్స్ కొంచెం వేగుతుండప్పుడే మనం ఆలూని వేస్తాం, క్యారెట్ని వేస్తాం. అది బాగా వేగాక మనం సోయాబీన్ని వేస్తాం. ఇంకోటండి, వేగుతున్నాయి, ఇంకా కొంచెం వేగాలి. వేగేటప్పుడు మనం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు వేసిద్దామండి. ఇవి అవి కలిసి వేగుతాయి. ఇదొకటండి, ఇది ఫ్రై అయింది. ఇందులో కొంచెం ఇవి వేస్తాము, మిల్లీ మేకర్స్. ఇవి కూడాను కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేసిద్దాం. కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తాం, కొంచెం మసాలా పౌడరు ఒక 1, 2, 3 స్పూన్స్ వేస్తాం. చిల్లీ పౌడర్ మనకు ఎంత కారం తినగలుస్తాం దానికి అనుసారం వేస్తాం. సాల్ట్ వేస్తామండి. ఇది వేసి బాగా కలుపుకుంటాం మనం. ఫ్రై అవుతున్నాయండి, చూడండి. ఇక ఫ్రై అయ్యాక మనం ఇందులో బియ్యం వేసుకుంటాం, కడిగిన బియ్యం. కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, మనం 4 కప్పు వాటర్ తీసుకుంటాం. అయిపోయిందండి. ఇది శుభ్రంగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు సోయాబీన్ బిర్యానీ రెడీ. ఇవ్వటండి, మూత పెట్టిస్తే అది ఉడుకుతుంది 10 నిమిషాలు. ఇదిగోటండి, మూత పెట్టిస్తే 15-20 నిమిషాల్లో మనది బిర్యానీ రెడీ అయిపోతుంది. అయిపోయింది మనది బిర్యానీ రెడీ. చూసారా, బాగా ఎవరు అందరికీ ఇది చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసింది కదా, బయట ఫుడ్ మంచిది కాదు. ఇంట్లో నిలవ చేసుకొని తింటే అందరికీ చాలా హెల్తీగా ఉంటుంది. మరి దీనికోసం కొంచెం పెరుగు చట్నీ చేసుకుందామా? మరి ఇవ్వటండి, దీనికి పెరుగు చట్నీ కాంబినేషను ఉల్లిపాయ, పెరుగు, సాల్టు, పచ్చిమిర్చి మనం వేసుకొని తినవలసిన వాళ్ళు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తినకపోతే మీరు అవాయిడ్ అయినా చేసుకోవచ్చు. ఇది పెరుగు చట్నీ అండి. ఇది బిర్యానీ, ఇది సోయాబీన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినకపోయిన వాళ్ళందరికీ ఇది చాలా బాగుంటుంది, హెల్తీ కూడాను. మరి టేస్ట్ చేసి చూద్దాం. మరి
సిరీస్ చేయడమ్మా. సూపర్ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ ఫుడ్. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.